So in the last concept we have discussed about the expression for the density of the energy states. The next concept is Fermi energy and deriving the expression for the Fermi energy. So first, what is Fermi energy? Fermi energy level is nothing but the highest field energy level at 0 Kelvin is called as Fermi energy level and corresponding energy is called as Fermi energy. Okay, so మనం E and E plus DE టోటల్గా ఇది ఒక నార్మల్ సిస్టమ్ అనుకుంటే ఇక్కడ నాకు చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నిట్లో అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ దగ్గర కొన్ని ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ అండ్ సమ్ ఆర్ ఎంటీ ఎనర్జీ లెవెల్స్. అయితే T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ దగ్గర హైయెస్ట్ ఫిల్డ్ ఎనర్జీ లెవెల్ విత్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెర్మి లెవెల్. దానికి కరస్పాండింగ్గా ఉన్నటువంటి ఎనర్జీని మనం ఫెర్మి ఎనర్జీ అంటాం. ఓకే, అయితే ఈ ఫెర్మి ఎనర్జీ ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములాని డిరైవ్ చేయాలి. ఓకే, సో డిరైవ్ చేయడానికి టు ఎస్టిమేట్ ద ఫెర్మి ఎనర్జీ కన్సిడర్ ద ఎనర్జీ లెవెల్స్ బిట్వీన్ E and E plus DE below Fermi level as shown in the figure. ఓకే, టోటల్గా ఇవన్నీ కూడా నాకు ఎనర్జీ లెవెల్స్ విచ్ ఆర్ ఆక్యుపైడ్ విత్ అన్ ఎలక్ట్రాన్. సో ఫెర్మి లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ద లెవెల్ విచ్ సెపరేట్స్ ద ఫిల్డ్ స్టేట్స్ అండ్ ది అన్ఫిల్డ్ స్టేట్స్. సో కాబట్టి ఫెర్మి లెవెల్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఐ నీడ్ టు కన్సిడర్ ద లెవెల్స్ విచ్ ఆర్ బిలో ది ఫెర్మి లెవెల్. సో కాబట్టి ఇది E అనుకుంటున్నాను, ఇది ఒక ఎనర్జీ లెవెల్ అనుకుంటున్నాను, దాన్ని E plus DE అనుకుంటున్నాను. సో EF క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ లోయర్ ఎనర్జీ స్టేట్స్ని కనుక కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఎందుకని హైయర్ ఎనర్జీ స్టేట్స్లో ఎలక్ట్రాన్ ఉండదు కాబట్టి ఆక్యుపెన్సీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈ 0 కాబట్టి నాకు ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే బిలో ద ఫెర్మి లెవెలే. కాబట్టి ఫెర్మి లెవెల్ అనేది సెపరేషన్ వాల్ బిట్వీన్ ద ఫిల్డ్ స్టేట్స్ అండ్ ది అన్ఫిల్డ్ స్టేట్స్. సో ఖచ్చితంగా నేను బిలో ద ఫెర్మి లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్స్ని నేను కన్సిడర్ చేయాలి. అయితే ఫస్ట్ నాకు ఈ ఎనర్జీ లెవెల్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఓకే, సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ NE అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లయింగ్ బిట్వీన్ E అండ్ E plus DE. ఓకే, నాకు EF వరకు ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఇవన్నీ కూడా ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. సో కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ పర్టిక్యులర్ ఎనర్జీ స్టేట్స్లో ఫర్ ఎనర్జీ E less than EF ఈజ్ గివెన్ బై NE ఓకే, సో ఈ NE ఈజ్ నథింగ్ బట్ ఏంటి మనకి ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద డెన్సిటీ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్. ఎన్ని ఎనర్జీ స్టేట్స్ ఉంటాయో చూసుకుంటాము. ఆ ఎనర్జీ స్టేట్స్లో ఈచ్ స్టేట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ 2 ఎలక్ట్రాన్స్. సో మోస్ట్లీ పాపులేటెడా, నాట్ పాపులేటెడా. ఓకే, ఎలక్ట్రాన్స్ ఆక్యుపెన్సీ ఉంది అంటే అర్థం ఏంటి, ఎనర్జీ స్టేట్స్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ కండక్టివిటీ జరగబోతుంది. సో కాబట్టి నథింగ్ బట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది డెన్సిటీ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్. ఓకే, సో కాబట్టి ఈ NE వాల్యూ ఎలా వస్తుంది అంటే బై మల్టిప్లయింగ్ ZE ఇంటూ FE. ఎందుకని ఇక్కడ నాకు చాలా ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి బిట్వీన్ E అండ్ E plus DE. ఇంత ముందు క్లాస్లోనే మనం డిరైవ్ చేసాం. ఈకి E plus DEకి మధ్యలో ఉండేటువంటి ఎనర్జీ స్టేట్స్ యొక్క డెన్సిటీ ఈజ్ గివెన్ బై ZE. సో కాబట్టి NE ఈజ్ ఈక్వల్ టు ZE. ఈ ఎనర్జీ స్టేట్స్లో ఎలక్ట్రాన్ని వెతుక్కోవడానికి ప్రాబబిలిటీ ఎంత? సో కాబట్టి ఖచ్చితంగా నాకేం కావాలి, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ FE కావాలి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఎలా వస్తుంది అంటే అసలు ముందు మనకి ఎన్ని ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి బిట్వీన్ E అండ్ E plus DE. FE అంటే ఆ గివెన్ ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రాన్ని వెతుక్కోవడానికి ప్రాబబిలిటీ ఎంత. ఓకే, సో కాబట్టి
మనకి జెడ్ ఆఫ్ ఈ డిఈ అంటే ఇంత ముందు క్లాస్లో మనం డిరైవ్ చేసాము π/2 8mh² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 e⁻1/2 ఇంటూ డిఈ. సో ఈ ఫార్ములాలో జెడ్ ఆఫ్ ఈ డిఈ వాల్యూ అంటే π/2 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 e⁻1/2 ఇంటూ డిఈ. ఇప్పుడు ఈ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఎన్ ఆఫ్ ఈ డిఈలో సబ్స్టిట్యూట్ చేస్తే π/2 8mh² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 e⁻1/2 ఇంటూ డిఈ. దెన్ వాట్ అబౌట్ ఎఫ్ ఆఫ్ ఈ? మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే మనకి కండక్టివిటీ ఉంటుంది, అవునా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యారియర్స్ అక్కడ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఫర్ ఎనర్జీ ఈ లెస్ దెన్ ఈఎఫ్. ఓకే, సో ఈ రీజియన్ మొత్తంలో కూడా ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి ఈ ఎనర్జీ స్టేట్స్లో. సో ఈ ఎనర్జీ స్టేట్స్ ఎలక్ట్రాన్ని వెతుక్కోవడానికి ప్రాబిలిటీ అంటే ఎఫ్ ఆఫ్ ఈనే కదా. సో కాబట్టి ఫర్ ఈ లెస్ దాన్ ఈఎఫ్, ఎఫ్ ఆఫ్ ఈ అంటే లాస్ట్ క్లాస్లో మనం డిరైవ్ చేసాము ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఈ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూ ఏమవుతుంది? 1 అయిపోతుంది. కాబట్టి టోటల్గా నాకు ఎన్ ఆఫ్ ఈ డిఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు π/2 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 e⁻1/2 ఇంటూ డిఈ. ఈ టోటల్ ఎనర్జీ స్టేట్స్లో నాకు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫర్ ఈ లెస్ దాన్ ఈఎఫ్. సో ఈ లెస్ దాన్ ఈఎఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఈ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఈ కాస్త ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో నాకు టోటల్ కాన్సన్ట్రేషన్ ఇన్ దిస్ సిస్టమ్ కావాలి. సో నాకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్ టు ఫెర్మీ లెవెల్. ఈ ఫెర్మీ లెవెల్ వరకు నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటిగ్రల్ డిఎన్ వేస్తాం, అవునా? అంటే ఇది ఇంటిగ్రల్ ఎన్ ఆఫ్ ఈ డిఈ, నథింగ్ బట్ ఇంటిగ్రల్ డిఎన్. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0. హైయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఎక్కడ ఉంది? ఈఎఫ్. సో కాబట్టి ఇంటిగ్రల్ 0 టు ఈఎఫ్ π/2 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 e⁻1/2 ఇంటూ డిఈ. ఓకే, ఇక్కడ π/2 అనేది కాన్స్టెంట్, 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 కాన్స్టెంట్ బయటికి రాసేసి ఇంటిగ్రేటింగ్ 0 టు ఈఎఫ్ e⁻1/2 ఇంటూ డిఈ. ఓకే, సో కాబట్టి π/2 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 e⁻1/2 అంటే e⁻1/2 ప్లస్ 1 బై you're going to get 1/2 plus 1. సో కాబట్టి e⁻3/2 by 3/2 within the limits 0 to EF. x to the power of n is equal to x to the power of n plus 1 by n plus 1 formula. సో కాబట్టి ఇంటిగ్రల్ 0 to EF e⁻1/2 into DE is equal to e⁻3/2 by 3/2 ఇంటిగ్రేటింగ్ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to EF కాబట్టి లిమిట్స్ ఏమవుతాయి? 0 to EF. సో కాబట్టి ఇక్కడ π/2 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2, ఈ 3/2ని పైకి రాసుకున్నట్టయితే 2/3 e⁻3/2 0 to EF. 2 gets cancelled. సో రిమైనింగ్ ఏంటి? n is equal to π/3 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 అప్పర్ లిమిట్ EF హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ 0. సో మిగిలేది ఎంత? EF హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. సో అప్పర్ లిమిట్ అంటే EF హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 మైనస్ ఇక్కడ లోయర్ లిమిట్ ఈజ్ 0 కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? EF హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు π/3 8m/h² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 EF హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. బట్ ఈ ఎక్స్ప్రెషన్లో నాకు కావాల్సింది ఏంటి అంటే ఫెర్మీ ఎనర్జీ. సో ఫెర్మీ ఎనర్జీ కావాలంటే ఇది ఒక్కదాన్ని ఇక్కడ ఉంచి మిగతా ఉన్నటువంటి టర్మ్ అంతా ఇటు తీసుకెళ్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ EF whole to the power of 3/2 3n by pi h² by 8m whole to the power of 3/2. So the Fermi energy EF whole to the power of 3/2 ఉంది. నాకు కావాల్సింది EF. సో EF is equal to 3n by pi whole to the power of 2/3. ఈ 3/2 ఇటు వచ్చేస్తే 2/3 into h² by 8m whole to the power of 3/2 into 2/3. ఈ 2 3 gets cancelled. So EF is equal to 3n by pi whole to the power of 2/3 into h² by
8m. సో మనకి ఇక్కడ మనకి తెలిసినటువంటి వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, m అనేది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే EF ఈజ్ ఈక్వల్ టు 3.65 into 10 to the power of minus 19 into n whole to the power of 2/3. ఈ n is nothing but the concentration of electrons in a given energy state. Okay. So కాబట్టి the Fermi energy EF is equal to 3.65 into 10 to the power of minus 19 n whole to the power of 2/3. Energy expressed in electron volts. దిస్ ఈజ్ ఏ ఆన్లైన్ బిట్. ఇప్పుడు మీకు ఎన్ వాల్యూ ఇచ్చి నెంబర్ ఆఫ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఇస్తారు. సపోజ్ 5.9 into 10 to the power of 28 కండక్షన్ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్ అన్నారు. ఇఫ్ దే హ్యావ్ ఆస్క్డ్ యూ టు క్యాలిక్యులేట్ ద ఫెర్మి ఎనర్జీ, సింపుల్గా ఏం చేస్తారు, EF ఈజ్ ఈక్వల్ టు 3.65 into 10 to the power of minus 19 ఇంటూ నేను ఇచ్చిన వాల్యూ 5.9 into 10 to the power of 28 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3 సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఫెర్మి ఎనర్జీ ఎంత ఉంటుందో వస్తుంది. ఓకే. సో ఇది అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టు వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయకుండా EF ఈజ్ ఈక్వల్ టు 3n/π హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3 h²/8m. ఇది కూడా అడగచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆన్లైన్ బిట్.